ఒకసారి నేను ఈ వాక్యాన్ని చదువుతున్నాను. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందుడి. దైవజనుడు పౌలు రోమా సంఘానికి పత్రిక లేక ఉత్తరం రాస్తూ, మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందుడి. ఇది విశ్వాసులకు దైవజనుడు వ్రాసే ఉత్తరం. ఈ ఉత్తరం సాదాసీదా జనానికి వ్రాసినటువంటి ఉత్తరం కాదు. నమ్మకార్థపు క్రైస్తవులకు రాసినటువంటి ఉత్తరం కాదు. ఇది పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి రాసినటువంటి ఉత్తరం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 1 నుంచి 7 అనే అంకె ఉంది. కంతే 1, 2, 3, 4, 5, 6, 7. ఈ వాక్యంలో పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వాళ్ళకి, నామకార్థపు మనుషులకు కాదు, యేసు క్రీస్తు రక్తం చేత కడగబడి వాక్యం చేత కడగబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వాళ్ళకి. అంటే ఇప్పుడు రోమా సంఘం 12వ అధ్యాయం కూడా పరిశుద్ధులకు రాసినటువంటి విషయం. అది ఏమని చెప్పాడంటే, మీరు పరిశుద్ధులారా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. అంటే పరిశుద్ధులు కూడా లోక మర్యాదను అనుసరిస్తున్నారని అర్థం. ఈ లోక మర్యాద అనే పదం ఇంచుమించుగా బైబిల్లో 30 సార్లకు పైగా ఉంది. మర్యాద రకరకాల మర్యాదలు ఉన్నాయి, చాలా మర్యాదలు ఉన్నాయి. మర్యాద అనే పదం ఒక విధంగా గౌరవించదగ్గ పదవే. మనం బంధువులు కానీ స్నేహితులు కానీ అతిథులు కానీ మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని మర్యాదగా చూసి పంపిస్తాం. గౌరవంగా చూసేది గౌరవమైనటువంటి పదం. ఈ పదం గౌరవప్రదమైంది. లోకంలో కొన్ని మర్యాదలు ఉంటాయి. పరిశుద్ధపరచబడినటువంటి పరిశుద్ధులు, కడగబడిన వాళ్ళు, నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళు. దైవజనుడు పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదవండి. మీలో కొందరు అట్టి వారై ఉంటిరి గాని ప్రభువైన యేసు క్రీస్తు నామమునను దేవుని ఆత్మయందును మీరు కడుగబడి. వాక్యం చేత కడగబడిన పరిశుద్ధులకి చెప్పేది ఈ మాట. ఎందరైతే వాక్యం చేత కడగబడ్డారో, కడగబడి పరిశుద్ధపరచబడ్డారో, ఆయన నామం మూలముగా దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడ్డాం. కడగబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం. ఈ పరిశుద్ధులకి 12వ అధ్యాయం 2వ వాక్యంలో మీరు పరిశుద్ధులారా, రోమా సంఘంలో ఉన్న పరిశుద్ధులారా, హోసన్న ప్రార్థనా మందిరంలో ఉన్న పరిశుద్ధులారా, పరిశుద్ధపరచబడిన దేవుని పిల్లలారా, వాక్యం చేత కడగబడిన దేవుని పిల్లలారా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఈ లోకంలో చాలా మర్యాదలు ఉన్నాయి. మోమాటం కొద్దీ కొందరు మనల్ని ఈ లోక మర్యాదలోకి నడిపిస్తే తల ఉంచుకుని చేతులు ముడుచుకుని చేసేది లేక వాళ్ళ మర్యాదనే మనం కూడా పాటిస్తాం, వాళ్ళ మర్యాదనే మనం అనుసరిస్తాం. మీలో కొందరు, నేను చెప్పే మాటలు కాదు ఇవి, లేఖనంలో 1000 సంవత్సరాలకు ముందు ముద్రించబడి భద్రపరచబడ్డాయి. అది మన ఆత్మీయ ఎదుగుదల కొరకు, ఆత్మీయంగా మనం బలం పొందేదాని కొరకు, బలం పొందడానికి, ఆత్మీయంగా మనం స్థిరపడడానికి, బండ మీద పునాది వేయబడి స్థిరంగా ఉండడానికి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక చేయవలసింది ఏమిటంటే, ఉత్తమమును ఏది ఉత్తమం? ఈ ప్రపంచంలో ఉత్తమమైనది ఏది ఉంది? ఉత్తమమైనది ఏదైనా ఉంది అంటే అది దేవుని వాక్యాన్ని ఆయన పాదాల దగ్గర కూర్చుని శ్రద్ధగా విని ఆ ప్రకారం నడుచుకోవడమే ఉత్తమం.
అంతకంటే ఉత్తమమైనది ఈ ప్రపంచంలో ఏది లేదు. పరిశుద్ధులారా, దేవుని వాక్యాన్ని వినని వారు కాదు నేను చెప్పేది, పెడచెవిని పెట్టేవాళ్ళకి కాదు నేను చెప్పేది. వాక్యాన్ని విని వాక్యాన్ని అనుసరించి పరలోకానికి పోవాలి అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను నేను. పరలోకానికి వెళ్ళే మార్గాన్ని కనుగొనాలి అనుకునే వాళ్ళకి చెప్తున్నాను ఈ మాటలు. నేను విని వాళ్ళకి చెప్తున్నాను. ఉత్తమమైనది ఏది? ఉత్తమమైనది అంటే యేసు ప్రభు రాజ్య సువార్త ప్రకటిస్తున్నటువంటి ఆ రోజుల్లో తరచుగా యేసు ప్రభు బేతనియాలో ఒక ఇంటికి వెళ్ళేవాడు. మరియా, మార్త, లాజరు ఇంటికి వెళ్ళేవాడు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా ఆ ఇంటికి వెళ్ళేవాడు ఆయన. మార్త ఉపచారం చేస్తూ ఉండేది. మరియా యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయన బోధ వింటూ ఉండేది. ఇద్దరు ఒకే తల్లి బిడ్డలు. మార్త ఏమో వంటింట్లో ఉంది, మరియేమో యేసయ్య పాదాల దగ్గర కూర్చుని ఆయన బోధ వింటా ఉంది. బోధ వింటా ఉంది, ఆయన చెప్పే ప్రతి మాట వింటా ఉంది. మార్త చూసింది అక్కయ్య, విసుగు పుట్టినట్టుంది ఆవిడికి. యేసు ప్రభు మీద రొసరొసలాడింది. ప్రభువా, నీకు చింత లేదా? ఆయనకి చింత అంట. ఏంటో అక్క చెల్లెళ్ళే ఒక్కింటి పుట్టిన వాళ్ళు ఒక్కింట్లోనే ఉంటున్నారు. కానీ మరియా విధానం వేరు, మార్త విధానం వేరు. మార్త ఈ లోక మర్యాద. అయ్యగారు యేసు ప్రభు వచ్చాడు, ఆయనకి ఏదైనా రుచిగా పెడదాం, అది వండుదాం, ఇది వండుదాం, చికెన్ ఫ్రై చేద్దాం, మటన్ ఫ్రై చేద్దాం, దోసకాయ కూర వండుదాం, అది వండుదాం, ఇది వండుదాం. ఎంతసేపు లోక మర్యాద ఎక్కువ ఆమెకి, చాలా లోక మర్యాద. ఈ లోక మర్యాద కావాలి ఆమెకి. కానీ మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చోవడం నీకు నామోషి. యేసయ్య పాదాల దగ్గరికి రావడం నీకు మా నామోషి. యేసయ్య పాదాల దగ్గర కూర్చొని బోధ వినడం నీకు నామోషి. ఎక్కడెక్కడో కూర్చుంటావు నువ్వు, ఏ సొల్లు వాగుడో వాగుతూ ఉంటావు నువ్వు. నీకు అది కావాలి. కానీ యేసయ్య బోధ నీకు అక్కర్లా. ఉత్తమమైనది ఏంటో నీకు తెలిస్తే కదా, అసలు ఏది ఉత్తమమో నీకు తెలిస్తే కదా దాన్ని హృదయంలో చేర్చుకోవడానికి. ఉత్తమమైనది నీ హృదయంలోకి వస్తే అది తీసివేయడం ఎవడి వల్ల కాదు. మా పాస్టర్ గారిని గురించి కాదు, నీ బాబో మా పాస్టర్ గారు భలే చెప్పాడు, భలే మార్కులే అక్కర్లా, నాకు నన్ను మెచ్చుకో అక్కర్లా. మా మందిరం చాలా నీట్గా ఉంటుంది. మందిరం మీద కాదు మీ దృష్టి, సేవకుడి మీద కాదు మీ దృష్టి. ఆడు ఉంటాడు, పోతాడు. ఇవాళ ఆ స్థానంలో ఎవడో ఒకడు వస్తాడు. కానీ దేవుని వాక్యం ముఖ్యం మనకి. దేవుని వాక్యం మీద దృష్టి పెట్టండి, మనుష్యుల మీద కాదు దృష్టి పెట్టవలసింది. నీ సోకు ఎవడికి కావాలి? నీ వాగుడు ఎవడికి కావాలి? సొల్లు వాగుడు. వాక్యాన్ని నీ గుండెల్లో దాచుకో, అది ఉత్తమమైంది. ఉత్తమమైన దాన్ని చేర్చుకోకుండా గంగిరెద్దులాగా ఆ ఇంటికి తిరిగితే ఏం లాభం? ప్రయోజనమే లేదు. ఒక వ్యక్తి దేవుని దృష్టికి అనుకూలంగా నడిస్తే, అనుకూలంగా ప్రవర్తిస్తే, అనుకూలంగా జరిగిస్తే దాని పర్యవసానమే వేరుగా ఉంటుంది, దాని స్థాయి వేరుగా ఉంటుంది, దాని స్థితే వేరుగా ఉంటుంది. అది ఉన్నతమైనటువంటి ఔన్నత్యానికి నిన్ను నడిపిస్తుంది. రాజైన హిజ్కియాను గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే, రాజైన హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ఒక చిన్న ప్రార్థన. నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు జరిగించుతును. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వాక్యంలో. అదే సమయంలో దినవృత్తాంతాలు 2వ గ్రంథం 31వ అధ్యాయం 29వ వాక్యం. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగూ జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి ఎట్లా అనుకూలంగా, ఆయన దృష్టికి అనుకూలంగా. నీ దృష్టికి అనుకూలంగా నడుస్తున్నావా? నీ స్నేహితురాలు దృష్టికి అనుకూలంగా నడుస్తున్నావా? నీ దృష్టికి అనుకూలంగా నడుస్తున్నావా? నీ స్నేహితుడి దృష్టికి అనుకూలంగా నడుస్తున్నావా? వాడు ఎడ చెప్తే అట్టంటున్నావా? మరికొంతమంది బంధువుల దృష్టికి అనుకూలంగా నడిస్తే, మరికొంతమంది తాను ప్రేమించిన ప్రియుడి దృష్టికి అనుకూలంగా. ఎవరి దృష్టికి? తల్లిదండ్రులు అక్కర్లా, వెర్రి తలలు వేయొద్దు. పరిశుద్ధుల సంఘంలో, పరిశుద్ధుల సహవాసంలో ఎదుగుతూ ఒక పరిశుద్ధమైన మార్గంలో నడుద్దాం. ఆయన నీ చేయి పట్టుకుంటాడు, ఆయన ఆలోచన చేత నిన్ను నడిపిస్తాడు.
ఆ తర్వాత మహిమలో నీవు ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. 73వ కీర్తన, దైవజనుడు ఆసాపు రాసిన కీర్తన. ఈ కీర్తన 23వ వాక్యాన్ని 24వ వాక్యాన్ని, ఆయనను నేను ఎల్లప్పుడూ. నువ్వెక్కడున్నావు అమ్మా? బుధవారం ఎక్కడున్నావు? శుక్రవారం ఎక్కడున్నావు? శనివారం ఎక్కడున్నావు? ఆదివారం ఎక్కడున్నావు? నువ్వెక్కడున్నావు? మనమేంటి? మన పరిస్థితి ఏమిటి? నేనేంటి? నా పరిస్థితి ఏమిటి? ఎక్కడి నుంచి ఎక్కడ పెట్టాడు దేవుడు తీసుకొచ్చి? ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి తీసుకొచ్చాడు? ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి నేను తీసుకొచ్చాడు? బుధవారం కూడా నీకు అక్కర్లా. నువ్వు పెట్టే కూడానికి రావాలి నేను. శనివారం కూడానికి రావాలా నేను? బుధవారం కూడానికి రావాలా? ఆదివారం ఆరాధనకు రావాలా? నాకు చాలా పనులు ఉంటాయి. నా పనుల కంటే ఎక్కువ ఆరాధన. కానీ ఆశాపు అట్టంట్లా. ఆశాపుకేం పని లేదా? పని పాట ఏమి లేదా ఆశాపుకి? ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నువ్వు పట్టుకున్నావు. నీ ఆలోచన చేత. ఎవరి ఆలోచన? ఎవరి ఆలోచన? ఎవరి ఆలోచన? నీ ఆలోచన చేత నన్ను నడిపించదు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంటావు. స్తోత్రం చెప్దాం గట్టిగా. చెప్పండి గట్టి, హల్లెలూయా, హల్లెలూయా. మహిమలో ఆయనతో కూడా మనం ఉంటాం. ఆయన మనల్ని చేర్చుకుంటాడు. ఇప్పుడు ఉత్తమమైన దానిని మన హృదయంలో భద్రం చేసుకున్నప్పుడు, ఆయన దృష్టికి అనుకూలమైనదిగా మనం నిలిచినప్పుడు, నిలబడినప్పుడు, అనుకూలమైన దాన్ని చేసినప్పుడు, రాజైన హిజ్కియా ఆయన దృష్టికి అనుకూలంగా, రాజైన దావీదు కూడా దేవుని దృష్టికి అనుకూలంగా కాకుండా ఆయన దృష్టికి అనుకూలంగా నడిచాడు. రాజే, భక్తుడే, దావీదు తన చిత్తానుసారమైనటువంటి మనస్సు కలిగిన వాడే, ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవాడే, తను కోరుకున్నవాడే. దావీదును కోరుకున్నాడు దేవుడు. అయినా సైన్యాధిపతి యోవాబుతో చెప్పాడు, దాను మొదలుకొని బెర్షెబా వరకు జనసంఖ్య ఎంతైందో లెక్కేసి చెప్పు, నాకు లెక్క కావాలి ఇప్పుడు ఈయనకి. నా వాళ్ళు ఎంతమంది ఉన్నారో, నా వర్గం ఏంటో చూపిస్తా తడాక. యోవాబు అన్నాడు, అయ్యా ఎప్పుడు ఇట్లా అనలేదు మీరు, ఎందుకు ఇలాగ అంటున్నారు మీరు? జనసంఖ్య అవసరమా? ఆ సింహాన్ని చంపినప్పుడు జనసంఖ్య నీతో ఉన్నారా? ఎలుగుబండిని చంపినప్పుడు జనసంఖ్య నీతో ఉన్నారా? 6 మూరల జానుడు గొల్యాతుని చంపినప్పుడు జనసంఖ్య ఉన్నారా? ఏం మాట్లాడుతున్నావు దావీదు రాజా అంటే, నేను రాజుని, నేను పాలకుడిని, నేను పరిపాలిస్తాను, నా మాట నా ఇష్టం. దాను మొదలుకొని బెర్షెబా వరకు లెక్కేశాడు. ఏమి లాభం? ఏమైనా మేలు పొందాడా? ఎవరి దృష్టికి అనుకూలంగా? దావీదు తన భక్తుడే, దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడే. ఇదిగో నేను కోరుకున్నవాడు, దేవుడు కోరుకున్నవాడే. కానీ ఏం లాభం? దేవుని దృష్టికి అనుకూలంగా చేయలే. దేవుని దృష్టికి నేను అనుకూలంగా ప్రవర్తించకపోతే, నడవకపోతే ఉమ్మి వేస్తాడు, బయటికి చీ కొడతాడు. ఆయన ఎందుకు పని రాకుండా చేస్తాడు. వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట దేవుని దృష్టికి అనుకూలంగా అడుగు వేయాలి, మాట్లాడాలి. హల్లెలూయా. ఆ 25వ వచనంలో ఆసాపు అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా? నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏది అక్కర్లా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆయన ఉంటే చాలండి, మనకి లోకంలోది ఏం అవసరం లేదు. ఆయన దృష్టికి అనుకూలంగాను సంపూర్ణమునయున్న దేవుని చిత్తం, సంపూర్ణమునయున్న దేవుని చిత్తం. దేవుని చిత్తం అంటే ఏమిటో నేను మీకు చాలాసార్లు చెప్పాను. మనం పరిశుద్ధపరచబడడం దేవుని చిత్తం. ఈ ఘటాన్ని ఎట్లా కాపాడుకోవాలో ఎరిగి ఉండుట దేవుని చిత్తం. సంపూర్ణమునయున్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు
అయిపోయింది, చేసావు, ఈ లోక మర్యాదను అనుసరించావు, అయిపోయింది, పో. మళ్ళీ మార్చుకో, మనస్సు మార్చుకో. మనస్సు మార్చుకుని రూపాంతరం పొందాలి. ఆమేన్, హల్లెలూయా. మీ మనస్సు మారి నూతన పరచడం ద్వారా రూపాంతరం పొందడి. ఆ రూపం అంతరించిపోవాలి, మనస్సు మారాలి. 51వ కీర్తనలో దావీదు అంటాడు ఒక చక్కటి మాట. ఇష్టానుసారమైనటువంటి మనుషుడే దావీదు. ఒక అపరాధం చేశాడు. వసంతకాలం రాజులకు యుద్ధానికి వెళ్ళవలసిన కాలంలో యుద్ధానికి వెళ్ళకుండా రాజు ఎప్పుడూ సైన్యానికి ముందు నడవాలి. రాజు సైన్యానికి ముందుండాలి. ముందు చచ్చిపోతే రాజు చచ్చిపోవాలి. రాజు ప్రజల కొరకు ప్రాణం పెట్టాలి. అందుకే యుద్ధానికి ముందుంటాడు రాజు. ముందుండవలసిన రాజు యుద్ధానికి వెళ్లకుండా మిద్ది మీదకి ఎక్కాడు. చూడకూడని దృశ్యం ఏదో చూశాడు. జిగటగల దొంగ ఊపిలో పడిపోయాడు. ఆ తర్వాత ప్రవక్త వచ్చాడు, బుద్ధి చెప్పాడు. ఈ రోజుల్లో ఎవరైనా బుద్ధి చెప్తూ ఊరుకుంటారా? చెప్పు తీసుకుని కొట్టరు, దవడ పళ్ళు రాలగొట్టరు. దిద్దుబాటు అసహ్యం. 50వ కీర్తన 17వ వాక్యంలో, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను తోసేస్తావు, దేవుడి మాటను దూసిపడేస్తావు. 51వ కీర్తన 10వ వాక్యంలో, దేవా నా యందు, అంతకుముందు ఉంది, అంతకుముందు దేవునికి ఇష్టానుసారమైన హృదయమే, నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు అని చెప్పాడు దేవుడే. కానీ ఇప్పుడు అంటాడు అది పాడైపోయింది. ఈ లోకానికి అతీతంగా ఉండవలసినటువంటి ఆ దావీదు లోకంతో మమేకమైపోయాడు. అప్పుడు అంటాడు 10వ వాక్యంలో, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు. స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు. మళ్ళీ పుట్టించయ్యా. అది పశ్చాత్తాపం అంటే, నిజమైన పశ్చాత్తాపం. ఈ లోక మర్యాదను అనుసరించే వాళ్ళం కాకుండా మనం ఎవరో మనకు తెలియాలి. పరిశుద్ధపరచబడినటువంటి జనం, పరిశుద్ధపరచబడిన దేవుని పిల్లలు ఈ లోకంలోనే ఉన్నాం. ఈ లోకంలో మనం ఇళ్ళున్నా, వాకిళ్ళున్నా, ఆస్తి ఉన్నా, అంతస్తున్నా, ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా, వ్యవసాయం ఉన్నా, తోటలున్నా, అది ఏమన్నా, చేతి పనులున్నా, వాహనాలు ఉన్నా, ఏమన్నా మనం ఎవరో అది ఎరిగి బ్రతకాలి. మనం ఎరిగి నడుచుకోవాలి. నేను చచ్చినప్పుడు ఒక ఇటుకు కూడా తీసుకెళ్ళిన దాంట్లో, భూమి మీద నేనెవరినంటే యాత్రికుడను, పరదేశిని. దైవజనుడు పేతురు తన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యాన్ని 12వ వాక్యాన్ని చదువుదాం. ప్రియులారా, మీరు కడగబడి పరిశుద్ధపరచబడినటువంటి మీరు పరదేశులను, యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన, మంచి ప్రవర్తన, మంచి ప్రవర్తన. ఈ లోకంలో మనం డబ్బులు ఉండొద్దని కాదు నేను చెప్పేది, ఇళ్ళు ఉండొద్దని కాదు నేను చెప్పేది, వాహనాలు ఉండొద్దని కాదు నేను చెప్పేది, పొలాలు ఉండొద్దని కాదు నేను చెప్పేది, ఆస్తి అంతస్తులు ఉండొద్దని కాదు నేను చెప్పేది. ఉండాలి. మనం ఎవరికి తల వంచే వాళ్ళగా ఉండకూడదు, ఎవరికి చేతులు చాపేవాళ్ళుగా ఉండకూడదు. మనం ఇచ్చేవాళ్ళుగా ఉండాలి, మనం పైవాళ్ళుగా ఉండాలి, మనం తలగా ఉండాలి. మీరు అట్లా ఉండాలి. పరిశుద్ధపరచబడిన జనం అట్లా ఉండాలి. ఉన్నప్పటికీ అబ్రహం ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, దాసదాసీలు ఉన్నారు, గొర్రెలున్నాయి, ఒంటెలున్నాయి, ఎడ్లున్నాయి, గాడిదలున్నాయి,
బంగారు ఉంది, చాలా ఉంది. అవునండి, కానీ అబ్రహాం ఏమంటాడు తెలుసా? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణికుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు నేను ఎదురు చూస్తా ఉన్నా. స్తోత్రం. అది మన దృష్టి దాని మీద. పునాదులు కలిగినటువంటి పట్టణం, నీ కోసం నా కోసం ఆయన పునాది వేశాడు. ఒక పట్టణానికి, పునాదులు కలిగినటువంటి ఆ పట్టణానికి మనం చేరబోతున్నాం. కనుక ఈ లోకంలో మనం యాత్రికులము, పరిశుద్ధపరచబడిన పరిశుద్ధ జనమ, మనం యాత్రికులము, పరదేశులు. మందిది సొంతం కాదు. 12 అంతస్తులు ఉండొచ్చు, 13 అంతస్తులు ఉండొచ్చు, కానీ ఇది నీకు శాశ్వతం కాదు. ఇవాళ ముక్కుకి మూతికి పెట్టుకున్న బంగారం, మెడలో వేసుకున్న బంగారం రేపు నీ కాళ్ళ కింద ఉంటుంది. రేపు నీ కాళ్ళ కింద ఉంటుంది. ఆ బంగారు వీధుల్లో నువ్వు విహరిస్తావు. అవునండి, అవునండి. ఇవాళ కేజీ బంగారం, 2 కేజీల బంగారం ఉందంటే నాయన చూడు, నా సోకు చూడు అనుకుంటాం. 3 కేజీలు 4 కేజీల బంగారం ఉందంటే అమ్మో ఇంకేముందనుకుంటాం. అసలు అక్కడ వీధులే బంగారపు వీధులు. ఆ బంగారపు వీధిలో నీ పాదాలు ఉంటాయి. అది మన పట్టణం. అక్కడికి మనం చేరుకోవాలి. కనుక మనం ఇక్కడ పరిశుద్ధపరచబడి ఉత్తమమైనది, దేవుని దృష్టికి అనుకూలమైన దానిని, దేవుని చిత్తం ఏదో గ్రహించి ఆ విధంగా మనం నడుచుకుందాం. హల్లెలూయా. ఈ లోకంలో మనం ఉన్నాం. పరిశుద్ధపరచబడిన నీవు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన నీవు, క్రీస్తు శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని పానం చేయబోతున్న నీవు ఈ చీకటి లోకానికి వెలిగించే దీపంగా ఉండాలి. ఈ చీకటి లోకాన్ని వెలిగించే వెలుగు నీలో ఉండాలి. నీవు అసలు ఈ లోకానికే వెలుగువి. దావీదున ఇశ్రాయేలులంతా అన్నారు, ఇశ్రాయేలుకు నీవు దీపానివయ్యా అన్నారు. ఆ ఇశ్రాయేలు ఒక్క జాతికి దావీదు దీపమేమో కానీ ఇక్కడున్న పరిశుద్ధపరచబడిన మీరంతా ఈ చీకటి లోకాన్ని వెలిగించే దీపాలు. ఇక అంతకంటే ఏం కావాలండి మనకి? ఈ చీకటి లోకాన్ని వెలిగించే దీపంగా నీవు ఉంటే, అవునండి, నువ్వు ఒక దీపానివి. అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28వ వాక్యంలో ఆయన మరొక ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉండగా తెల్లవారే అంతవరకు దేవుని వాక్యాన్ని ప్రకటించినాడు. అప్పుడు ఆయన ఆ మేడగదిలో ఉన్నవాళ్ళు, మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపాలంట. పౌలేమో దీపాలు ఉన్నాయంటే, యేసయ్య అంటాడు దీపం ఉంటే కాదయ్యా, పరిశుద్ధపరచబడిన నీవు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన నీవు ఈ చీకటి లోకాన్ని వెలిగించే దీపం. ఈ ఎలగన్ దీపాలు 70 ఉంటే ఉపయోగం ఏముంది? ఎలగన్ దీపాలు, వెలిగే దీపం ఒకటి ఉంటే చాలు, ఆ గదంతా వెలుగుమయమే. నువ్వు వెలగాలి, వెలిగే దీపంగా ఉండాలి. అనేక దీపాలు ఇంకా వెలగట్లా. వెలగని దీపాల్ని వెలిగించి వెలుగుగా ఈ లోకంలో నీవు ప్రత్యేకించబడి ఉందువుగాక. తలకాయ ఉంచు, కళ్ళు మొయ్యి, ఒక చిన్న ప్రార్థన చేస్తాను. జీవాధిపతి అయిన తండ్రి, నీకు వందనాలయ్యా. ప్రభువా, దైవజనుడు పౌలు రోమాలో ఉన్నటువంటి పరిశుద్ధపరచబడిన సంఘానికి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన సంఘానికి వ్రాసిన ఒక మాట మేము ధ్యానించామయ్యా. అవునైనా, పరిశుద్ధపరచబడినటువంటి మేము ఏది ఉత్తమమో తెలుసుకోవాలి, నీ దృష్టికి అనుకూలంగా నడుచుకోవాలి. అంత మాత్రమే కాదయ్యా, నీ చిత్తం ఏమిటో గ్రహించి నీ చిత్తాన్ని తెలుసుకుని నీ చిత్తం చేసి, ఈ లోకం మా సొంతం కాదని, ఈ లోకంలో మేము కొంతకాలమేనని
అయ్యా మేము యాత్రికులమని లోకంలో, పరదేశులమని గుర్తించి ఈ లోకంలో ఉన్నంతకాలం అయ్యా వెలుగుతూ ఉన్న దీపాలుగా, అనేక మందిని వెలిగించే దీపాలుగా, వెలుగునకు అనేకులను నడిపించగలిగిన దీపాలుగా, జ్యోతులుగా ప్రకాశించుటకు కృప చూపమని తీర్మానంతో బ్రతుకు వెలుగుమయం కావాలని, చీకటి క్రియలు, చీకట్లో నుంచి మమ్మల్ని పిడిచినటువంటి అయ్యా ఆయన్ని మేము తలంచుకుంటూ ఆశ్చర్యమైనటువంటి ఆయన వెలుగులోకి మమ్మల్ని పిలిచావే, ఆయన గుణాతిశయాలను ప్రచురించడానికి మేమొక సాధనంగా ఉండడానికి బలపరిచి నడిపించమంటూ చేతులెత్తి తీర్మానం కలిగి మీ బిడ్డలు ప్రార్థిస్తూ ఉండగా, ఆకాశమందుండి మీ పిల్లలు తీర్మానంతో చేసిన ప్రార్థన, ఎత్తిన చేతులు చూచుతున్న దేవుడుగా వారి తీర్మానాన్ని స్థిరపరిచి, బలపరిచి, కృపలో భద్రపరిచి, మహిమగల రాజ్య నివాసులుగా నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, ఆశీర్వాదాలు వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుని ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుని యాత్రికులము పరదేశులమని గుర్తించి వెలిగే దీపాలుగా ఉండాలని ఆశించిన ప్రియమైన పిల్లలకు, ఈ పాడు లోకాన్ని, పాపిష్టి లోకాన్ని, చీకటి లోకాన్ని వెలిగించడానికి నేను ఒక దీపంగా ఉండాలని కోరుకున్న ప్రియమైన పిల్లలకు ఆయన కృప తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుడు నిండారుగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. ఆదివారపు ఆరాధనా సమయం ఉదయం 10:30 ఆత్మీయులైన దైవజనులు పాస్టర్ ఈడి కృపాదానం గారు ఉపదేశ సారమును బోధించెదరు. నీవు విచారణ చేయవలసింది ఏమిటి తెలుసా? ఏ పొలంలో సమృద్ధి అయినటువంటి ఆత్మీయ ఆహారం దొరుకుతుంది, ఏ పొలానికి పెడితే పరిశుద్ధత ఉంది. నేను పరిశుద్ధుడిని అని చెప్పుకునే చోట పరిశుద్ధత లేదు. మేము మాత్రమే పరిశుద్ధులు, మమ్మల్ని మించి పరిశుద్ధుడి లోకంలో లేదని చెప్పుకునే అబద్ధాల మాటలు నమ్మకండి, మోసపోవద్దు. పరిశుద్ధత కనపడుతుంది. పరిశుద్ధులని పిలిపించుకోవడం కాదు, నీ నడక, నీ పడక పరిశుద్ధంగా ఉండాలి, నీ మాట పరిశుద్ధంగా ఉండాలి, నీ మార్గం పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు వేసే ప్రతి అడుగు పరిశుద్ధంగా ఉండాలి. రండి, మన ప్రతి సమస్యకు పరిష్కారం పునరుద్ధానుడైన క్రీస్తు ద్వారానే పొందుకుందాం. మా చిరునామా పాస్టర్ ఈడి కృపాదానం గారు, హోసన్నా మందిర్, టీచర్స్ కాలనీ, గుడివాడ, కృష్ణా జిల్లా. సెల్ నంబర్స్ 9440151662 మరియు 8520099954.